హలో అండి, అందరికీ నమస్తే. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో బోనాలు మొదలయ్యాయి. అయితే ఈ బోనాలకు సంబంధించి ఒక ఇష్యూ అయితే బయటకు వస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జోగులను మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే వాళ్ళకు సరైన సదుపాయాలు ఉండట్లేదు అని చెప్పేసి, అంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయట్లేదు అంటున్నారు. అసలు ఎందుకు ఆ ఇష్యూ ఎందుకు బయటకు వస్తున్నది, ఎందుకు వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. అసలు ఏమైంది, మీకు ఇబ్బంది కలిగిన విషయాలు ఏంటి? గత ప్రభుత్వం ఏంటంటే ఒక బోనాల పండుగ ఒక రాష్ట్ర పండుగ చేశారు కేసీఆర్ గారు. చేసి దానికంటూ మాకంటూ ఒక ప్రత్యేక లైన్స్ కానీ పాసెస్ కానీ మాకు దర్శనాలు కానీ ఏమన్నా సౌకర్యంగా చేశారు. ఈ ప్రభుత్వం ఏంటి అంటే మాకంటూ క్యూ లైన్స్ లేవు. ఇంకో దర్శనంకి వెళ్ళే టైంలో చాలా రిస్క్ అయింది మాకు. ఇంకో లాఠీ చార్జ్ చేయడం, మేము ఏంటి అని అడిగితే ఇలా రక్కేయడం, గోర్లతో ఇలా రక్కేయడం. పోలీసు వాళ్ళు ప్రజలను కాపాడడానికి వచ్చారా మరి కొట్టి చంపేయడానికి వచ్చారా నాకైతే తెలీదు. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన మన మేబీ చంపడానికి వచ్చినట్టే నాకైతే అనిపించింది. మొన్న గోల్కొండలో చూస్తే నెట్టేశారు. అసలు మాకంటే క్యూ లైన్స్ లేవు. ఇంకా మాకు అక్కడ అసలు రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. బోనాలు ఎత్తుకొస్తున్నాం మేము అక్కడ నుంచి, మేము కూడా ఎత్తుకుంటాం బోనము. మాకుంటే 5 kgs 10 kgs 10 కిలోలు అక్కడ నుంచి వస్తుంటాం మేము. మాకంటూ కనీసం ఒక రెస్పెక్ట్ ఇవ్వకుండా నెట్టేయడము అవన్నీ జరిగినాయి. కొంచెం ఇబ్బందిగా అనిపించింది. గత ప్రభుత్వం నాకైతే ఎందుకో బెటర్ అనిపించింది బోనాల విషయంలో అయితే. అండ్ మీరు ఇప్పుడు బల్కంపేట గానీ, ఇటు ఉజ్జయిని మాంకాళి గానీ ఎక్కడ చూసుకున్నా తలసాని గారు వచ్చి మీకు అన్ని సదుపాయాలు కల్పించడం మనం లాస్ట్ ప్రభుత్వంలో చూసాం కూడా. అయితే ఇప్పుడు మీరు వెళ్ళి కలిసారా మరి తలసాని గారిని? లేదండి, మేము కొండ సురేఖ గారిని కలిసాము. మా పెద్దావిడ శ్యామలాదేవి గారు కలిశారు. మా అమ్మ ఆమె కలిసారు. ఆమెకంటూ కూడా కొంచెం జరిగింది. అసలు ఆమెను కూడా చాలా బలకంపేటలో గత 45 days తిప్పారు. ఆమెను కూడా 45 minutes తిప్పారు. సో అది పెద్దవాళ్ళ నుంచి కూడా జరుగుతూ వస్తుంది. మాకంటూ కూడా ఈరోజు మేము ఎందుకు డిసిషన్ తీసుకున్నాం అంటే ఇలా పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు తేడా లేకుండా ప్రతి ఒక్కరు జరుగుతుంది. అది ఈరోజు మమ్మల్ని అంటే ఒకటి నెట్టేశారు. సరే మాకు బాధ అనిపించింది. సరే ఒక పెద్ద ఆవిడ తనకంటూ కూడా ఇంకొక గుర్తింపు ఉన్నాక తను రికగ్నైజ్ చేసి తననన్నా పంపించాలి కదా, తనను కూడా పంపించకపోవడం అది కరెక్ట్ కాదు. సో గవర్నమెంట్ నాకు ఎందుకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఇంకోటి నాకు గవర్నమెంట్ నుంచి ఇదే మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నాకు ఒక 10 members నన్ను అడిగారు. ఈ ఇన్సిడెంట్ జరగాక ఏమైందండి, ఎందుకు అట్లా అయింది అని చెప్పేసి ఇట్లా సో ఇన్సిడెంట్ అన్నాము. అంటే వాళ్ళు నన్ను ఏం అడిగారంటే కాంగ్రెస్ ప్రభుత్వంకి మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే బాగుండదు అని చెప్పారు. సో మీది ఇది నేర్పియకండి జనాలకి, మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. పోలీస్ వాళ్ళకి కూడా అదే చెప్తాను, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. పోలీసు వాళ్ళు చేపట్టాల్సింది చాలా ఇబ్బంది పడ్డాను. నాకు ఒక 5 minutes నా ఊపిరి కూడా ఆడలేదు. అంతే ఇట్లా గుంజేశారు నన్ను. ఈవినింగ్ మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అసభ్యంగా మాట్లాడడం అంత పద్ధతి కాదు కదా, మేము కూడా మాట్లాడగలుగుతాం అసభ్యంగా. సో మాకంటూ ప్రత్యేక క్యూ లైన్స్ కానీ ఇవి కావాలి. అంటే ఇప్పుడు మీరు క్యూ లైన్ లో గానీ అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీతోని మిస్బిహేవ్ చేసేది, అంటే ఇట్లా రూడ్ గా బిహేవ్ చేసేది మాత్రం పోలీసులే అంటారా? మేము వెళ్తున్నప్పుడు పోలీస్ అని అనను, జనాలు చేయబట్టి పోలీసు వచ్చారు. కానీ పోలీసు ఏంటంటే జనాలను కంట్రోల్ చేయాలి. వీళ్ళకి శక్తులు, వీళ్ళకి బోనాలు ఉన్నాయి, వీళ్ళ దేవుడు ఉన్నారు అని చెప్పేసి మమ్మల్ని అనుకున్నా. సో మీరు జనాలను ఏం చేయకుండా మా పైన చూపిస్తుంది కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ తీసుకోవాలి మీరు. బట్ మరి అంత యాక్టివ్గా ఉండొద్దు. మా తప్పు ఉన్నప్పుడు యాక్షన్ తీసుకొని మేము భరిస్తాం దేనికైనా సరే. మా తప్పు లేని మేము ఎందుకు భరిస్తాం? ఈరోజు మా తప్పు లేదు కాబట్టి ఇక్కడ వరకు వచ్చాం మేము. రేపు పొద్దున మా తప్పు ఉంటే మేము ఇక్కడికి వచ్చి కూడా మా తప్పు ఉందని ఒప్పుకుంటాం కావచ్చేమో. మీరు కూడా అలా మిస్బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు పోలీసు వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ వివక్షత మీకే మాత్రమే జరుగుతుంది అంటారా, పబ్లిక్ కూడా జరుగుతుంది అంటారా? పబ్లిక్ కూడా జరిగింది. నేను చూసిన మట్టు కూడా గోల్కొండలో కానీ మన బలకంపేటలో కానీ పబ్లిక్ కూడా లేడీస్ ఎలా వాళ్ళు ముసలి అంత గోల్కొండకి ఎక్కి దిగలేరు. వాళ్ళు దిగుతున్న సమయంలో వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి. ఒక పోలీసు వాళ్ళు ఉన్నారు, మీరు హెల్ప్ చేయాలి ఉండాలి. గవర్నమెంట్ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకంగా చూసుకో. వాళ్ళు అలా రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళని నెట్టడం, ఫాస్ట్ వెళ్ళిపో నెట్టడం, కింద జారి పడిపోతే ఏ ప్రభుత్వం తీసుకొచ్చిస్తుందా? మమ్మల్ని అలా నెట్టేస్తున్నారు, జనాలు అలా నెట్టేస్తున్నారు. ఇంకేంది అసలు మీ ప్రయోజనం? మీరు పోలీస్ అయ్యండి, మీరు కాపాడిస్తున్న వాళ్ళు మిమ్మల్ని మీరు ఒకరు కాపాడాల్సిన వాళ్ళు మీరు ఎలా చేస్తే ఎలా? ఎందుకు అలా? అసలు మీరు ఒక ఎమ్మెల్యేని ఎంపీని తీసుకెళ్ళి ప్రత్యేక లైన్స్ ఎందుకు ఇస్తారు? మాకు ఇవ్వండి లైన్స్, మేము దేవుడి సేవ చేస్తాం, మాకంటూ లైన్స్ ఇవ్వండి. నేను దేవుడికి అంకితం ఉన్నా, మాకంటూ లైన్స్ ఇస్తే మాకు అర్థమవుద్ది. మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకువెళ్తే ఇయర్ ఒక్క దేవుడి కన్నా పట్టు వస్త్రాలు ఎక్కాయా? తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎక్కాయా?
లేదు, అది ఎక్కని. అదే కేసీఆర్ గారి నుంచి ప్రతి గుడికి ఎక్కింది పట్టు వస్త్రాలు. ఇయర్ ఎక్కింది. అసలు ఏం గవర్నమెంట్, ఇంకా అసలు గవర్నమెంట్. అంటే ఇప్పుడు మీరు ఫైనల్ గా ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు మీ డిమాండ్స్ ఏంటంటారు? మాకంటూ డిమాండ్స్ ఏం లేదండి, ఒకటే, ఎప్పుడైనా ఒకటే కోరుకున్నాం. ఆ రోజు నుంచైనా ఒకటే, ఈ రోజు నుంచైనా మాకంటూ ప్రత్యేక లైన్స్, మాకంటూ ఒక పాసెస్, ఇది ఒక శివశక్తులు అన్న పాస్ కానీ మాకు ఒక సర్టిఫికేట్స్ కానీ మాకు ఇవ్వండి. మాకంటూ ప్రత్యేక లైన్స్ మెయింటైన్ చేయండి, అది చాలు. అంతకుమించి మాకు పోలీసు వాళ్ళకు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇస్తే అంతకుమించి మాకు ఇంకా ఏది. అండ్ మీరు ఇప్పుడు టెంపుల్స్ దగ్గరికి వెళ్తున్నారు, ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి ఇది కూడా స్టార్ట్ అవబోతుంది. అక్కడ కూడా అంటే మన ప్రభుత్వం ఆల్రెడీ చెప్తుంది కదా, అంటే మీకు వాటర్ ఫెసిలిటీ ఇస్తాము, అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము అని చెప్పేసి అన్నప్పటికీ అక్కడ ఇంప్లిమెంట్ అవుతలేదు అంటున్నారు. వాటర్ ఫెసిలిటీ అవన్నీ ఇస్తున్నారు, ఇవ్వని వాటర్ వరకు ఇస్తున్నారు. ఇప్పుడు వాటర్ ఇచ్చినంత మాత్రాన వచ్చే లైన్ తోసి మనుషులు అయితే మారారు కదా. సో మనకంటూ ప్రత్యేక లైన్స్ ఉంటేనే కదా అది. ఇప్పుడు నార్మల్ లేడీస్కి ఒక లైను, జెంట్స్కి ఒక లైన్. సో వాళ్ళిద్దరు వెళ్తాం. మేము బోనాలు ఏ లైన్లో వెళ్ళాలి? అవునా? మాకు కూడా ఒక ప్రత్యేక లైన్ ఇస్తే మా లైన్లో మేము వెళ్ళి దర్శనాలు చేసుకొని వచ్చేస్తాం కదా. మాకు ఈ గొడవలు ఉన్నాయి, పంచట్లు ఉన్నాయి, మీతో మాకు ఉండదు, మాతో మీకు ఉండదు. మా లైన్ మేము ఏది చేసుకుంటాం. మాకు ఆ లైన్స్ ఇవ్వకుండానే కదా ఈ లొల్లి పంచాయతీలు అంతా. మరి మాకంటే ప్రత్యేక లైన్స్ ఇవ్వండి, అంతకుమించి ఇంకేం కోరుకోవట్లేదు. అండ్ చూసారు కదా, శివశక్తులు కానీ ఇప్పుడు జోగినులు కానీ ఒకటే కోరుకుంటున్నారు ఏంటంటే, మాకు టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి ఉంది, లాల్ దర్వాజా ఉంది, ఇప్పుడు అక్కడైనా అట్లీస్ట్ సరైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి, అలాగే లైన్లు ప్రత్యేక లైన్లు అన్న పాసులు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఓపిక ఉన్నందుకు వినడమే కాకుండా కొంచెం దయచేసి మీకు వాయిస్ ఎక్కడి వరకు అయితే ఉందో, మీ వాయిస్ చాలా గొప్పది మీది. మీరు మాట్లాడితే ఎవరైనా సమాధానం ఇవ్వాల్సిందే. కాబట్టి మా గొంతుగా మీ గొంతుగా చేసుకొని దయచేసి అధికారుల వరకు మా వాయిస్ ని తీసుకెళ్లాలని నా రిక్వెస్ట్. హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మా అందరి శివశక్తుల బాధని మీరు అర్థం చేసుకొని ఇది రిప్రజెంట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ, ప్రెస్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి.